హాయ్ ఫ్రెండ్స్. ఎప్పటికన్నీ భిన్నంగా అంటే ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషను వీటి గురించి మాట్లాడే నేను ఈరోజు నాకు తెలిసిన ఈ కాలపు ఒక నిజమైన వ్యక్తిత్వం కలిగిన ఒక మనిషి గురించి వీడియో చేయాలని, తద్వారా ఉద్యోగులుగా మారబోతున్న మీరు అసలు ఒక ఉద్యోగి ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలంటే ఈ వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి. ఎవరైనా మొత్తం పేరు చెప్పాలంటే పి వెంకటరామరెడ్డి. కానీ తనకి కులము అనే ట్యాగ్ పడకూడదని జస్ట్ వెంకట్రామ్ అని పిలవమని తన సహచరులకి ఇతరులకు కూడా తెలియజేసే ఒక నిజమైన ఆధునిక వ్యక్తి, కులరహితమైన ఆలోచనలతో గడిపే వ్యక్తి. ఓకే, ఎంతటి కులము మొదలైన విషయాలకి ప్రాధాన్యత ఇవ్వడు అంటే ఈయనకి కీలకమైన పోస్టింగ్స్ వేద్దామని కొంతమంది ప్రభుత్వ పెద్దలు అనుకున్నప్పటికీ, అయ్యా బాబు, నేను మీరు అనుకున్నవి చేయలేను, దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసేయండి అని కోరుకున్న వ్యక్తి. ఓకే, అదేవిధంగా పోలీస్ జీవితము అంటే ఏమిటి, ఈ పోలీస్ జీవితంలో ఉండే కష్టాలేంటి, సుఖాలేంటి అనేది గమనించి, అయితే తన బతుకు తెరువు కోసం ఒక ఉద్యోగం కావాలి కాబట్టి ఎక్కువ సమయం క్షేత్రస్థాయిలో ఉండే అనేక రకాలైన అవలక్షణాలను గమనించి ఆయన ఎక్కువ సమయము భవిష్యత్ రక్షక భటుల్ని, భవిష్యత్ పోలీస్ అధికారుల్ని తయారు చేసే పనికి తన పీరియడ్లో ఎక్కువ భాగాన్ని ఎంచుకున్నాడు. నేను గ్రూప్ 1 ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినప్పుడు సార్తో నాకు 98 నుంచి పరిచయం. యాక్సిడెంట్లకి ఇద్దరం ఒక చోట కలిసాం. ఆయన బర్త్డే, నా పెద్ద కూతురు బర్త్డే ఒకటే అవటం వలన ఎవ్రీ ఇయర్ ఇన్ని సంవత్సరాల్లో 98 నుంచి విష్ చేసుకుంటూ ఉంటాము, కలుస్తూ ఉంటాము. కానీ ఏ రోజు కూడా ఎలాంటి ప్రలోభాలు కానీ ఇతరత్రా ఎలాంటి వ్యవహారాలు లేకుండా ఒక స్వచ్ఛమైన స్నేహానికి ప్రతిరూపంగా మిస్టర్ వెంకట్రామ్ ఐజీగా రిటైర్ అయ్యారు మొన్నే. సో ఆయన రిటైర్ అయిన సందర్భాల్లో ఏబిఎన్ వారు వేసినటువంటిది, అందరూ రిటైర్ అయినప్పుడు మంది మార్బలం పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఇవన్నీ చేయించుకుంటారు, చేస్తారు, గవర్నమెంట్లో అది సహజం. కానీ ఈయన సింపుల్గా చూడండి, ఆ సైకిల్పై ఇంటికి వెళ్ళి తన అప్పటి వరకు దాదాపు 32 సంవత్సరాలు అనుకుంటా, 30 సంవత్సరాలు ఆ సేవ నుంచి అలా రిలీవ్ అయ్యేవారు. సో ఈయనకి పెద్ద పెద్ద పోస్టింగ్లు చేయాలనుకోలేదు, రాజకీయ నాయకులతో అంటకాగుతూ అక్రమాలు చేయాలని కానీ సక్రమాలు చేయాలని కానీ అనుకోలేదు. ఎందుకంటే నేను గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఈయన అడిగాను, సార్ డిఎస్పి పోస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటని. ఒకటే మాట, దిస్ ఇస్ ద పోస్ట్ విత్ బ్లడ్ అండ్ స్వెట్ అన్నారు. సో ఆ ప్రభావం నా మీద ఉండి కనీసం నేను ఆప్షన్ కూడా పెట్టలేదు. ఎందుకు అంటే ఆయన చెప్తారు, మనం పోలీస్ వ్యవస్థలో చేసే పనుల్లో ఒకని బ్లడ్తో అన్న ముడిపడి ఉంటుంది, ఒకని స్వెట్తో అన్న ముడిపడి ఉంటుంది అని. ఎనివే, ఆయన జీవితం ఒక ఆదర్శం. కులాలకి మతాలకి అతీతంగా నిజమైన, స్వచ్ఛమైన, నిష్కల్మషమైన ఒక ఉద్యోగి అసలు ఎలా ఉండాలి అనే దానికి ప్రతిరూపమైన. నిజం చెప్పండి, 30 సంవత్సరాలు డిఎస్పి కెరీర్ స్టార్ట్ చేసి ఐజీగా రిటైర్ అయితే ఇప్పుడు రిటైర్ అవుతున్న వాళ్ళలో 99% ఎలా ఉంటున్నారు? ఇప్పుడు ఆయన సింపుల్గా తన పొదుపుతో ఒక సింగిల్ బెడ్రూమ్, ఈ రిటైర్మెంట్ అండ్ పెన్షన్ గ్రాట్యుటీతో వచ్చిన డబ్బుతో శేష జీవితాన్ని గడపాలనుకుంటున్నారు. ఇప్పటికి ఆయనకి బైక్ లేదు, కార్ లేదు, ఉన్నదల్లా నిజాయితీ, నిష్కల్మష మనస్తత్వం. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, మీలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కావాలనుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కావాలి అనుకుంటుంది ఎందుకు అని మనం గుండెల మీద చేసుకుంటే మన ఇన్నర్ మోటివ్స్ డిఫరెంట్. బట్ ఉద్యోగికి, ఉద్యోగస్వామ్య వ్యవస్థకి ఉండాల్సిన లక్షణాలతో ఈరోజు జీవితం గడుపుతున్న వారి సంఖ్య చాలా తక్కువ, లేరనను కానీ చాలా తక్కువ. అయితే ఈయన తన మొత్తము జీవితంలో అదే జీవన శైలి,
అదే సాధారణ మానవత్వం. ఓకే. సో అందుకని నాకు ఇన్స్పిరేషన్ ఎవరు అని అంటే నేను ఎప్పుడు శ్రీ వెంకట్రామ్ గారిని అభిమానిస్తాను. ఇప్పుడు నేను ఆయనకి మీకు మధ్యలో ఒక వారధిగా, ఈయన మాదిరిగా, సార్ మాదిరిగా ప్రతి ఉద్యోగి ఉంటే ప్రజా పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు 100% అచీవ్ అవుతాయి. ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో పేదరికం పోతుంది, నిరుద్యోగం పోతుంది, మహిళలపై అరాచకాలు పోతాయి. కానీ అలా ఉండట్లేదు కాబట్టే అణిచివేతలతో సహా రైట్ అనేక రకాలైనటువంటి రుగ్మతలతో, అవినీతితో వ్యవస్థ కుప్పగూలిపోయి ఉంది. ఇలాంటి వ్యవస్థను బతికించాలంటే వెంకట్రామ్ లాంటి సార్ కొద్ది మంది అయినా ఇంకా జనరేట్ అవ్వాలి. వీరు ఆదర్శంగా ఉండాలి. నా దగ్గర నా యూట్యూబ్లో ఉన్న 2 లక్షల మందిలో కొద్ది మంది అన్నా వీరిని చూసి ప్రేరణ పొందాలి అనే ఆలోచనే ఈ వీడియోకి దారితీసింది. సో ఇప్పటికిప్పుడు మనం ఆలోచిస్తే ఈ కాలంలో ఇలా ఉండేవాళ్ళు కూడా ఉంటారా? ఒక 10 ఏళ్ళ తర్వాత వెంకట్రామరెడ్డి లాంటి వారు ఉండేవారు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మిత్రులారా, సో నేను చూసిన నిజమైన వాస్తవవాది, ఆచరణతో జీవితాన్ని గడిపే ఏదైతే ఆశయాలు, ఐడియాలజీ ఉంటుందో అదే ఆశయాలు, ఐడియాలజీతో జీవితాన్ని గడిపిన వ్యక్తి. అందులోనూ నాకు చాలా దీర్ఘకాలికంగా స్నేహితుడిగా ఉండటం, కోర్స్ మా అధికారి ఉన్నత స్థాయి మాకన్నా సీనియర్ కాబట్టి, అదేవిధంగా మా ఫ్యామిలీకి ఫ్రెండ్గా ఉండటం, ముఖ్యంగా నా పెద్ద కూతురుతో ఆయనకి మంచి ఆత్మీయ సంబంధం ఉండటం, అలాగే వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ కూడా. ఎనీవే వెంకట్రామ్ సార్, నో వర్డ్స్ ఫ్రమ్ మీ. సింప్లీ యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ.